టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటివరకు ఎంతో క్రికెట్ను చూసినా ఈ తరహా విధ్వంసకర బ్యాటింగ్ చూడటం ఇదే మొదటిసారి అని తెలిపాడు. 5 టీ20ల సిరీస్లో భాగంగా ముంబై వేదికగా జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. ఈ విజయంతో 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మతో పాటు శివం దూబే 30 పరుగులతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3 వికెట్లు తీయగా మార్క్ వుడ్ 2 వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, జెమీ ఓవర్టన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఫిల్ సాల్ట్ మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, శివం దూబే, అభిషేక్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్కి 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన జోస్ బట్లర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ను కొనియాడాడు. ఈ సిరీస్ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పాడు. ఈ సిరీస్ను కోల్పోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సిరీస్లో మేం కొన్ని విషయాల్లో మెరుగ్గా రాణించామని, మరికొన్నింటిని మాత్రం మెరుగుపర్చుకోవాల్సి ఉందన్నాడు. సొంత గడ్డపై భారత్ అద్భుతమైన జట్టు. తమ ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. బౌలింగ్ ప్రదర్శనలు కొన్ని బాగున్నాయన్నారు బట్లర్. బ్రైడన్ కార్స్, మార్క్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశారని, తాను ఎంతో క్రికెట్ చూశాను, కానీ టీ20లో అభిషేక్ శర్మ లాంటి ఊచకోత ఇన్నింగ్స్ను ఈ రోజే చూశానన్నాడు. అతని బాల్ స్ట్రైకింగ్ అసాధారణం. మా వరల్డ్ క్లాస్ బ్యాటర్ జో రూట్ జట్టులోకి వచ్చాడు. ప్రపంచంలోనే అతను ఓ అత్యుత్తమ బ్యాటర్. వన్డే సిరీస్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపాడు. టీ20 సిరీస్ తరహాలోనే ఇది కూడా హోరాహోరీగా సాగుతుందని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.